హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోడక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ రోజు నుంచి ఒక కొత్త సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నాం. అదేంటిదంటే స్టాక్ మార్కెట్ని ఉపయోగించి రోజుకి అంటే డైలీ ఒక 1500 to 2000 ఎలా సంపాదించాలో నేను మీకు క్లియర్గా చూపించబోతున్నా. అంటే ఇన్ని రోజుల నుంచి స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నా, కానీ దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు. అంటే ఇంకా బిగినర్స్ వాళ్ళకైతే స్టాక్ మార్కెట్ గురించి ఎవరికైతే కంప్లీట్లీ జీరో నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఇన్ని రోజులు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ని అంత సీరియస్గా తీసుకోలేదు, లేదా అసలు ఏం తెలియదు అనుకున్న వాళ్ళకి స్టాక్ మార్కెట్ వల్ల ఏం బెనిఫిట్ ఉంటుందో నేను ఈ ఛాలెంజ్ ఏదైతే చేయబోతున్నానో డైలీ, దాన్ని మీరు కనుక ఒకవేళ ఫాలో అయినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్టాక్ మార్కెట్ వల్ల మనకి ఏం అయితే బెనిఫిట్ ఉందనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో రేపటి నుంచి నేను ఒక ఛాలెంజ్ అయితే చేయబోతున్నా. ఏంటిదంటే డైలీ ఒక 1500 to 2000 ఎలా సంపాదించాలో క్లియర్గా నేను చూపించబోతున్నా. అది కూడా ఎలా అంటే స్కాల్పింగ్ కాదు. స్కాల్పింగ్ అంటే ఏంటిదంటే ఎమ్మటే ఎంట్రీ అవ్వడం, ఎమ్మటే ఎగ్జిట్ అవ్వడం వితౌట్ ఎనీ లాజిక్, జస్ట్ క్యాండిల్ని చూసి లేదా మార్కెట్ ఫ్లోని చూసి ఎంట్రీ అయ్యి ఆ స్కాల్పింగ్ ట్రేడ్స్ చేయడం అనేది కాదు. మనం ఒక క్లియర్ లాజిక్ అండ్ క్లియర్ ట్రేడ్ ఎనాలిసిస్ తోటి మనం ట్రేడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ స్కాల్పింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఫ్యూచర్లో ఎక్కువ కాలం ఉండదు. స్కాల్పింగ్ ఎలా ఉంటుందంటే ఏమంటాం, ఎమ్మటే వచ్చిన మనీ ఎమ్మటే వెళ్ళిపోతుంది అంటాం కదా, సేమ్ అలానే అది. ఇది ట్రేడింగ్ అనేది ఏంటిదంటే మనం ఒక క్లియర్ ఎనాలిసిస్ తోటి, ఒక క్లియర్ మార్కెట్ స్ట్రక్చర్ తోటి మనము ఒక ట్రేడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక 30, 50 లేదా 100 పాయింట్స్ అయితే మనం డైలీ క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా అనుకోవచ్చు అంటే ఆప్షన్స్ ట్రేడింగ్ లెక్క. ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడం వల్ల చాలామంది చాలా పైసలు సంపాదించారు. సో మనం కూడా యూత్ ఎలా ఉండాలి అంటే మనం కాలేజ్కి వెళ్తున్నా కానీ, లేదా మనం ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నా కానీ, లేదా మనం ఏదైనా ఫుల్ టైం జాబ్ చేసుకుంటున్నా కానీ డైలీ ఒక సైడ్ ఇన్కమ్ లెక్క జనరేట్ చేసుకోవడానికి స్టాక్ మార్కెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది మన వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఎందుకంటే అంతే, మన ఇండియన్ సైకాలజీ అంతే, ఏదైనా మనం కళ్ళతో చూసేదాకా దేన్ని నమ్మం. సో అందుకనే నేను ఈ సిరీస్ని అయితే లాంచ్ చేయబోతున్నా. ఏంటిదంటే డైలీ ఛాలెంజ్ అనుకోండి. డైలీ ఛాలెంజ్ 1500 to 2000 స్టాక్ మార్కెట్ని ఉపయోగించి సంపాదించడం ఎలా. సో అందుకని మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో ఆప్షన్స్ ట్రేడింగ్ చేసి డైలీ ఒక 1500 to 2000 అయితే సంపాదించడం జరుగుతుంది. ఒక క్లియర్ ఎనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా రేపటి నుంచి అయితే మీకు క్లియర్గా డైలీ 1500 to 2000 సంపాదించడం ఎలానో నేను క్లియర్గా చూపిస్తాను. ఓకే, మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయొచ్చు. మీరు ఇంకా మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేసి అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకు తెలుగులో ఇంత క్లియర్గా ఫ్రీగా మీకు 1500 to 2000 సంపాదించడం ఎలానో చెప్పడం అనేది ఎక్కడా లేదు. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, ఇంకెక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. ఈ నాలెడ్జ్ ఫ్రీగా అయితే దొరికేది అయితే కాదు. కానీ నేను మన వాళ్ళ కోసం, మన యూత్ కోసం, మన తెలుగు వాళ్ళ కోసం నేను ఫ్రీగా దీన్ని యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నా. సో దీన్ని అంత ఈజీగా తీసుకోకండి, ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ అనమాట. ఇట్లా ఏదైతే ఎనాలిసిస్ చేయడం ఎట్లనో, లేకపోతే స్టాక్ మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా కాస్ట్లీ. కానీ నేను మన వాళ్ళ కోసం, నేను నా ఓన్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఫ్రీగా అయితే అందించడం అయితే జరుగుతుంది. ఓకే, కమ్ టు ద పాయింట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం బ్యాంక్ నిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, హియర్ ఈస్ ద బ్యాంక్ నిఫ్టీ. రేపటి కోసం ఎనాలిసిస్ అనమాట ఇది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ ఎనాలిసిస్ ప్రకారమే మనం రేపు బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో ఆప్షన్స్ ట్రేడింగ్కి సంబంధించి ట్రేడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ నుంచి వెళ్ళి మొదలు పెడదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా మన పాస్ట్ ఎనాలిసిస్. సో దాంతో మనకు సంబంధం లేదు. ఇది ఫ్రెష్గా ఎనాలిసిస్ చేద్దాం. డే వైజ్ నుంచి మొదలు పెడదాం. సో ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ మనం రీసెంట్గా ఎట్లయితే మన మార్కెట్ ఎనాలిసిస్ సిరీస్లో మనం చెప్పుకున్నామో అలాగే సేమ్ ఈ 53,000 అయితే సపోర్ట్ అలానే తీసుకుంటుంది. దాని తర్వాత మనం స్వింగ్ ట్రేడ్ అయితే చెప్పినాం, అది పర్ఫెక్ట్ మన టార్గెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది అవసరం లేదు, వదిలేయండి. ఇది ఫ్రెష్గా అనుకుందాం. ఓకే, దెన్ కమ్ టు ద 1 hour చార్ట్ ప్యాటర్న్. యా
ఓకే, మార్కెట్ 53,000 అయితే సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళడం జరిగింది. ఇంకా అలాగే మనం లెవెల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడొకైతే లెవెల్ మనకు క్లియర్గా కనిపిస్తుంది, హారిజంటల్ లైన్. ఓకే, యా, ఇక్కడైతే రీసెంట్గా రెసిస్టెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాని దగ్గర మార్కెట్ ఓకే 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 గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఇచ్చింది మార్కెట్, కానీ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ప్రయత్నం చేసింది. సో దీని ప్రకారం మనం ఏం చేయొచ్చు అంటే, ఈ మార్కెట్ ఏదైతే ఉందో రేపు, అంటే ఈరోజు ట్యూస్డే, రేపు అనగా వెనస్డే రోజు మార్నింగ్ ఏమవుతుందంటే, ఐదర్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అవుతుంది, లేదా ఇదే రేంజ్లో ఓపెన్ అయితే కనుక ఈ గ్యాప్ అనేది ఫిల్ చేస్తాను అనమాట. ఏ గ్యాప్, ఒక నిమిషం క్లియర్గా చూపిస్తా. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అయితే ఫిల్ చేసిన తర్వాత దాని తర్వాత మార్కెట్ అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం కాల్ ఆప్షన్ మీద ఫోకస్ ఎక్కువగా చేస్తాం అనమాట. సో ఇప్పటికీ మనం అయితే టార్గెట్స్ అయితే అంత క్లియర్. ఓకే 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 మనం గెస్ చేయొచ్చు టార్గెట్స్ కూడా. మనం బై సైడ్ ఉన్నాం కాబట్టి మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మెన్షన్ చేసుకోండి, ఇక్కడ మార్క్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ ఫిల్ చేసి దాని తర్వాత అప్సైడ్ డైరెక్షన్ ఇచ్చినట్టయితే ఇది మన టార్గెట్ 59,132. ఓకే ఓకే మనం ఇదేంటి, మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోబోతున్నాం? ఎంట్రీ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది గ్యాప్ ఫిల్లింగ్ చేయాలన్నమాట. ఇది గ్యాప్ ఫిల్లింగ్ చేసి దాని తర్వాత బులిష్ మూమెంటం ఇస్తే మనం కాల్ సైడ్ పొజిషన్ అయితే తీసుకుంటున్నాం. లేదా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ కాకుండా గ్యాప్ ఫిల్లింగ్ చేయకపోతే, ఒకవేళ ఇక్కడే మార్కెట్ ఓపెన్ అయ్యి బుల్లిష్ సైడ్ వెళ్ళింది అనుకోండి, 100% మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేసి దాని తర్వాత డౌన్ డైరెక్షన్ అయితే ఇస్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర మూమెంటం క్రిటికల్ అయిన తర్వాత మనకు బేరిష్ మూమెంటం ఇస్తే దాని తర్వాత మనం పుట్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకుంటున్నాం. సో ఓకే, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఎనాలిసిస్. మార్కెట్ ఏం చేస్తుంది, వెనస్డే రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, దాని తర్వాత బులిష్ మూమెంటం ఇస్తుంది, అప్పుడే మనం కాల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. లేదా మార్కెట్ ఒకవేళ ఇక్కడే ఓపెన్ అయ్యి ఇక్కడ రెసిస్టెన్స్ వరకు వచ్చి సస్టైన్ చేయలేకపోతే మనం డౌన్ సైడ్ డైరెక్షన్లో ట్రేడ్ అయితే తీసుకుంటాం. ఇది బ్యాంక్ నిఫ్టీది. నిఫ్టీకి అయితే వచ్చేద్దాం అనమాట. నిఫ్టీలో కూడా చూసుకున్నట్టయితే ఓకే, ఇదంతా పాస్ట్ అనాలిసిస్, సో దానితో మనకు సంబంధం లేదు. యా, ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ ఇది కూడా సేమ్ బుల్లిష్ మూమెంటం అయితే క్లియర్గా చూపిస్తుంది నిఫ్టీ కూడా. సో ఓకే, ఎనీవే 23,794 అండ్ 24,086 మధ్యలో అయితే మార్కెట్ అయితే ఉందన్నమాట. ఓకే చూద్దాం. ఓకే 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 ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ డౌన్ డైరెక్షన్, మళ్ళీ గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ అప్ డైరెక్షన్. ఓకే ఎనీవేస్ మనం క్లియర్ ట్రేడ్ అనాలిసిస్ తోటి అయితే ట్రేడ్ అయితే తీసుకున్నాం. మనం చేసే స్కాల్పింగ్ కాదు. స్కాల్పింగ్ అంటే ఇట్లా వచ్చిన మనీ ఇట్లా వెళ్ళిపోతాయి. సో స్కాల్పింగ్ని మనం కెరియర్ లెక్క అయితే చేసుకోలేం. ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మార్కెట్ వెయిట్ సెకండ్, ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ మనకు క్లియర్గా ఇక్కడ ఒక క్లియర్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. యా, క్లియర్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది నిఫ్టీ.
సో మార్కెట్ ఇది ఎలా ఉంది మనకి. సో మనం వెనస్డే రోజు ఏం చేయబోతున్నాం అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఒక క్లియర్ బుల్లిష్ మూమెంటం ఇస్తే, అంటే క్లియర్ గ్రీన్ క్యాండిల్స్ అండ్ బుల్లిష్ మూమెంటం తోటి మంచి వాల్యూమ్స్ ఇస్తే మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, కాల్ సైడ్ ట్రేడ్ ఎంట్రీ మనది ఈ రేంజ్లో అవుతుంది అనమాట. అంటే కాల్ సైడ్ ఒక నిమిషం వెయిట్ సెకండ్, లాంగ్ పొజిషన్ మన ఎంట్రీ ఈ రేంజ్లో అయితే అవుతుంది. మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మన స్టాప్ లాస్ అయితే ఇది, దెన్ ఆఫ్టర్ మన టార్గెట్ అయితే ఇది అనమాట. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు 1:2 రేషియో అయితే మనం క్లియర్గా తీసుకుంటున్నాం. ఓకే, నిఫ్టీ కోసం అయితే ఇది, బ్యాంక్ నిఫ్టీ కోసం అయితే అది. ఇక్కడ లెవెల్స్ మార్క్ చేసుకోండి. స్టాప్ లాస్ ఏంటిది 23,990 స్టాప్ లాస్. ఎంట్రీ వచ్చేసి 24,020 అండ్ మన టార్గెట్ వచ్చేసి 24,086. ఓకే, సో ఓకే గైస్, రేపటి నుంచి నేను మీకు క్లియర్గా 1,500 to 2,000 సంపాదించడం ఎలానో చూపిస్తాను అనమాట స్టాక్ మార్కెట్ని ఉపయోగించి. సో స్టే కనెక్టెడ్ విత్ మీ. ఇంకా ఈ వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీకు డైలీ వీడియోస్ అయితే వస్తాయన్నమాట వితౌట్ ఎనీ డిలే. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారైతే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఏ వీడియోని కూడా మిస్ కావద్దు అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ గైస్, స్టే కనెక్టెడ్ విత్ మీ.